I am speaking Telugu. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు 2025 పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి విద్య పరిశోధన సార్ 5 minutes సార్ విద్య పరిశోధన నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరం. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును నేను సమర్థిస్తున్నాను. ఈ బిల్లుకు కేటాయించిన 1122 కోట్ల నిధులు సహకార రంగ అభివృద్ధికి మరింత దోహదపడతాయని నమ్ముతున్నాను. విశ్వవిద్యాలయానికి 500 కోట్లు కేటాయించడం, 284 సహకార శిక్షణ కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోవడం ఆశాజనకమైన చర్యలు. అలాగే సహకార రంగంలో డిజిటలైజేషన్, ప్యాక్స్ ఆధునికీకరణ, స్టార్టప్లు, నూతనాత్మకత కేంద్రాల ఏర్పాటు కోసం 600 కోట్లు కేటాయించడం కూడా మంచి నిర్ణయం. అయితే ఈ బిల్లులో తెలంగాణకు ప్రాధాన్యత తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. మాకున్న ప్రస్తుత సహకార శిక్షణ హైదరాబాద్ కేంద్రంలో ఒకటి ఉండడం వలన జిల్లా స్థాయిలో సహకార సంస్థలకు సరైన శిక్షణ కష్టమవుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాలకు శిక్షణ కేంద్రాలను విస్తరించాలి. తెలంగాణ రైతు బంధు, రైతు బీమా, ధరణి పోర్టల్ వంటి పథకాలు సహకార వ్యవస్థకు సహాయపడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో మన రాష్ట్రం ఎంతవరకు లబ్ధి పొందిందనే అంశం స్పష్టంగా తెలియదు. సహకార సంఘాలకు నాబార్డ్ మరియు ఎన్సీడీసీ ద్వారా అందించాల్సిన నిధులు రాష్ట్రానికి తగిన విధంగా చేరేలా చూడాలి. అలాగే మహిళా స్వయం సహాయ సంఘాలకు నిధుల కేటాయింపులో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణలో ఫ్యాక్స్ మరియు డైరీ సహకార సంస్థల ఆధునీకరణ అవసరం ఉంది. రాష్ట్రంలో నూతన సహకార సంఘాల స్టార్టప్లకు మద్దతుగా ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలి. సహకార రంగంలోని పాలక మండలిలో పలు రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఈ బిల్లులో సరైన మార్పులు చేస్తే సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చు కనుక కేంద్రం ఈ బిల్లును రాష్ట్రాల అభిప్రాయాల పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటాను. ఇంకా సహకార సంఘాలు తెలంగాణలో మహిళా సంఘాల ఐకేపీ ద్వారా స్వయం ఉపాధి పథకాలు, పాల డైరీలు, ఈ ఐకేపీ ద్వారా దాదాపు 6,000 నుంచి 9,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 36 లక్షల ధాన్యం ఉన్నటువంటి ధాన్యాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నీటి వనరులు ఏర్పాటు చేసిన గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పండిన పంట ప్రతి మొత్తం మొక్కజొన్నలు కానీ వరి కానీ కొని రైతులను ఆదుకునే విధంగా సక్రమంగా నిర్వర్తించి 10 ఏళ్లు బంగారు తెలంగాణ సాధించడం జరిగింది. నీటి వనరులు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా యూనివర్సిటీ తెలంగాణలో ఒకటి ఇవ్వండి అది కోరుకుంటున్నాం. మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి ఇవ్వాలని రాజేంద్ర నగర్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా కూడా ప్రకటించారు. కావున ఈ మిల్లెట్స్ పైన కూడా కోర్సు పెడితే బాగుంటుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో ఉన్నటువంటి విలువైన 400 ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నం చేస్తుంది. కనీసం దాంట్లో ఈ యూనివర్సిటీ కూడా ఒకటి పెడితే బాగుంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. విలువైన ల్యాండ్ 400 ఎకరాలను ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అమ్మే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కాపాడాలని ప్రయత్నం మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకా ఒకటి ఏంటంటే గౌరవనీయులైన కేసీఆర్ గారు రైతు వేదికలు దాదాపు 2,603 రైతు వేదికలు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్మించడం జరిగింది. ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ కూర్చొని ప్రతి పండిన పంట కానీ పంటలకు కావాల్సిన అవసరాలు కానీ అక్కడ ప్రతిరోజు చర్చించుకోవడం విధంగా 2,603 రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఇవి కాకుండా పిఎస్సిఎస్లు 900 పై చిలుకు ఉన్నాయి. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు 900 పై చిలుకు ఉన్నాయి. వీటి ద్వారా రైతులు అభివృద్ధి చేసుకోవడం, సహకార సంఘాలు లోన్లు ఇచ్చుకోవడం కానీ అత్యంత స్పీడ్గా అభివృద్ధి అయ్యేదానికి దోహదపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే గౌరవనీయుల కేసీఆర్ గారు మత్స్య సంపదను ధారాళంగా పెంపొందించారు. చేప పిల్లలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఉచితంగా కూడా పంపిణీ చేసి చెరువులలో, కుంటలలో, ప్రాజెక్టులలో కూడా చెరువులలో చేపలను నింపేసి మత్స్యకారులు కూడా సంపదతో పాటు మంచిగా బాగుండాలని చెప్పేసి వాళ్ళకు ఒక వనరులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇన్లాండ్ ఫిషరీస్ అభివృద్ధికి దేశంలోనే మొట్టమొదటి ప్లేస్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కూడా జరిగింది. సహకార సంఘాలన్నీ కూడా తెలంగాణలో డిజిటలైజేషన్ అయిపోయినాయి. కంప్యూటరీకరణ కూడా చేయడం జరిగింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే. ఇవన్నీ ఇంకా వూల్ అండ్ వీవర్స్ సొసైటీ కూడా బలోపేతం చేశాం. పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కూడా జరిగింది. భారతదేశంలో సహకార సంఘాలు ఎంత పటిష్టమైతే దేశ ఆర్థిక వ్యవస్థ అంత బలోపేతం అవుతుందనే దానికి తెలంగాణ రాష్ట్రమే ఒకటే ఉదాహరణ. ఇది దేశానికి కూడా మంచిది. వ్యవసాయాన్ని కూడా ప్రస్తుతానికి ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజ్డ్ ఎఫ్పిఓలు కూడా ఉన్నాయి. ఈ ప్రస్తుతం
ఉన్నాయి, ఇంకా కూడా పెంచాలని రైతులందరూ బలంగా కోరుకుంటున్నారు. ఒక సహకార పద్ధతిలో వ్యవసాయం చేపడితే క్లోజ్ చేస్తుంది కంక్లూడింగ్ సార్. ఒక వ్యవసాయ పద్ధతిలో సహకార సంఘం వ్యవసాయ పద్ధతులు చేపడితే ఇన్పుట్స్ కాస్ట్ పెట్టుబడులు కూడా ఖర్చులు తగ్గే విధంగా ఉంటాయని చెప్పేసి ఈ బిల్లును నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. దీంతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి విలువైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై, ముఖ్యంగా మీపై కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. धन्यवाद. माननीय मंत्री श्री मुरलीधर मोहोल जी टू रिप्लाई द डिस्कशन.